హ్యాపీ ఆఫ్టర్నూన్ అండి. ఇంపాక్ట్ ఇంపాక్ట్ లాక్‌డౌన్ లో ఎంతో మందికి ఎన్నో విషయాలు నేర్పడానికి మా ఇంపాక్ట్ ట్రైనర్స్ రెడీగా ఉన్నారండి. దాంట్లో నిన్న చాలా మంది ట్రైనర్స్ ఇచ్చారు. ఈ రోజు మరో ఎక్సలెంట్ ట్రైనర్ రెడీగా ఉన్నారండి. వారే లభిశెట్టి మహేష్ గారు. నిజామాబాద్ నుంచి చాలా మంది ఎంత గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకునే పిల్లలకు కానీ, ప్రైవేట్ స్కూల్‌లో కానీ చాలా మంచి ప్రోగ్రామ్స్ చేసి ఎక్సలెంట్ స్పీకర్ అండి. ఈరోజు మనం లభిశెట్టి గారిని సాదరంగా ఆహ్వానిద్దాం. సార్, మీరు మన ఇంపాక్ట్ గురించి మీలో ఉన్న ఆలోచనల్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. వెల్కమ్ లభిశెట్టి మహేష్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ లింగరాజ్ గారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు సార్ గారు. లాక్డౌన్ లో చాలా టాక్స్ ద్వారా అనేక మంది నిరుద్యోగులకు కానీ యువతకు కానీ సన్మార్గంలో నడవడానికి మంచి సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈరోజు అంటే మనము విజయాలు అనేవి పరంపర కొనసాగుతూ ఉండాలి. విజయం అనేది ఒక గమ్యస్థానం కాదు. ఎందుకంటే మధ్య చూడండి తర్వాత ఇప్పుడు మాట్లాడండి. ఒక విజయం సాధించిన తర్వాత ఆ విజయానికి సంబంధించినటువంటి తీపి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఉండడం అనేది కాదండి జీవితం. జీవితం అంటే ఒక నిరంతర ప్రయాణం. జీవితంలో విజయాల సమూహం అనేది ఉండాలండి. వయస్సును బట్టి షష్టి పూర్తి చేసుకోవడం కాదండి. 60 విజయాలు పూర్తయిన తర్వాత మనం విజయాల సంబరాలు జరుపుకోవాలి. అది జీవితం అంటే. కాబట్టి వయసును బట్టి కాదు మనం పండుగలు చేసుకోవాల్సింది, మనం సాధించే విజయాలను బట్టి మనం పండుగలు చేసుకోవాలి. అలా జీవితంలో ప్రతి విజయాలు వెనుక విజయాలు సాధిస్తూ మనం 10 మందికి ఉపయోగపడినప్పుడు మాత్రమే ఈరోజు మానవ జీవితానికి సార్థకత అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మనం విజయాల పండుగ జరుపుకోవాలి అంటే మనం కొన్ని స్టెప్స్ ను ఫాలో కావాలి. వాటిలో మొదటిది మన ఆలోచనలు మారాలి. మన ఆలోచనలు బట్టే మన జీవితం అనేది ఉంటుంది. మన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటే అంత ఉన్నతమైనటువంటి స్థానానికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆలోచనలే వ్యక్తి యొక్క జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకున్నట్లయితే అతను ఉన్నత స్థానానికి చివరగా జీవితంలో రీచ్ కావడానికి అవకాశం ఉంది. అతని ఆలోచనలు ఆ విధంగా లేకపోయినట్లయితే అతను ఆ విధంగా వెళ్ళడానికి అవకాశమే లేదు. ఒకవేళ అతను ఒక మంచి ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అనేటువంటి ఆలోచన అతను డిగ్రీ చదివేటువంటి రోజుల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మార్గాలు అతనికి కనబడుతూ ఉంటాయి. సృష్టిలో ప్రతిదీ కూడా 2 సార్లు తయారు చేయబడుతుందండి. ఒకసారి మన ఆలోచనలో, ఇంకొకసారి అది కార్యరూపం దాల్చినప్పుడు. కాబట్టి బల్బు అనేది 2 సార్లు తయారు చేయబడ్డది. ఒకటి శాస్త్రవేత్త యొక్క మనసులో అది తయారు చేయబడ్డది, తర్వాత అది కార్యరూపంలోకి వచ్చిన తర్వాత అది తయారు చేయబడ్డది. మేము రీసెంట్గా ఒక సెమినార్ కండక్ట్ చేశాము, 1 డే సెమినార్ అని చెప్పేసి. అంటే ఆ సెమినార్కు సంబంధించినటువంటి ఏ విధంగా దాన్ని నడిపించాలి, ఏ విధంగా ఎవరు మాట్లాడేటువంటి కూడా ఆలోచనలో ఫస్ట్ ఆ సెమినార్ అంతా కూడా పూర్తయిపోయింది. తర్వాత అది కార్యరూపంలోకి వచ్చిన తర్వాత నిజమైనటువంటి సక్సెస్ గా రూపాంతరం చెందడం అనేది జరిగింది. కాబట్టి మనం అంటుంటాము గట్టిగా అనుకో అయిపోతుంది అని చెప్పేసి ఒక సినిమా డైలాగ్ ఉంది. అంటే దాని అర్థం ఏంటిది? మనము ఏదైతే మనస వాచ కర్మన గట్టిగా మన మనసులో నిర్ణయించుకొని నేను ఈ స్థానానికి వెళ్ళాలి అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తుంటావో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ స్థానానికి నువ్వు వెళ్ళి తీరుతావు. ఇది ప్రూవ్డ్ అండి, ఏదో టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాదు, ఇది ప్రూవ్డ్. ఎందుకంటే ప్రకృతి ద్వారా మనకు సంబంధించినటువంటి మన ఆలోచనలు ఆ విధంగా ఉన్నట్లయితే, మన ఆలోచనలు ఉన్నతంగా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి మార్గాలు మనకు కనబడతాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేయాలి అని చెప్పేసి ఒక నిరుద్యోగి అనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి న్యూస్ అతనికి పేపర్లో కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అతనికి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వస్తాయి. అతను ఏ జాబ్ చేయొద్దు అని చెప్పేసి నిర్ణయించుకున్నట్లయితే అతనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా కనబడడానికి అవకాశమే ఉండదు.
కాబట్టి ఆలోచనలు మారితే మనకు విజయాలు రావడానికి అవకాశం ఉంటుంది. పండుగ లాంటి విజయాలు జరుపుకోవాలంటే ఖచ్చితంగా మన ఆలోచనలు మారి తీరాలి. అందుకే పాజిటివ్ థింకింగ్ ప్రాసెస్ ని అలవాటు చేసుకోవాలని చెప్పేసి చెప్తుంటారు చాలా మంది పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్స్ అందరూ కూడా. అదే విధంగా మనము రెండవ స్టెప్ టీమ్ స్పిరిట్ అండి. ఖచ్చితంగా ఏదైనా ఉన్నతమైనటువంటి కార్యాన్ని మనం సాధించాలనుకున్నట్లయితే టీమ్ స్పిరిట్ అనేది చాలా ముఖ్యం. వ్యక్తిగతంగా సాధించలేనటువంటి అనేక రకాల విజయాలను మనము ఒక టీమ్ స్పిరిట్ తోని సాధించడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా వ్యక్తిగతంగా మనం పనులను చేపట్టినట్లయితే సక్సెస్ అవుతామో కావో చెప్పడానికి అవకాశం లేదు. కానీ టీమ్ స్పిరిట్ ద్వారా చేసేటువంటి చాలా పనులు కూడా 99% ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. కాబట్టి ఆ టీమ్ స్పిరిట్ లో అలాంటి గొప్పతనం ఉంది. కాబట్టి అంటే విన్ విన్ ఫార్ములా అండి. టీమ్ స్పిరిట్ మీన్స్ ఏంటంటే అది విన్ విన్ ఫార్ములా. అంటే నువ్వు ఇతరుల యొక్క గెలుపుకు పాటుపడుతూ ఉన్నట్లయితే దానిలో నీ గెలుపు అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. నీ యొక్క గెలుపులో ఇతరుల యొక్క గెలుపును కూడా నువ్వు ఆశించి తీరాలి అనేటువంటిదే విన్ విన్ ఫార్ములా అండి. అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి దీనికి సంబంధించి ఒక కథ చెప్తాను నేను. ఒక వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన తర్వాత యమభటులు అతను తీసుకోవడానికి వస్తారు. వచ్చిన తర్వాత అతన్ని తీసుకెళ్తారు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఈ రోజు నేను స్వర్గానికి తీసుకెళ్తున్నారా, నన్ను నరకానికి తీసుకెళ్తున్నారా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అడిగిన తర్వాత అయితే ఈ రోజు నీకు ఒక ఆఫర్ ఉంది, స్వర్గం కావాలన్నా నరకం కావాలన్నా సరే ఈ రెండింటిని నేను చూపిస్తాను. ఆ రెండింటిని చూపించిన తర్వాత నీకు నచ్చింది నువ్వు ఎంపిక చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ నరకాన్ని చూపెడతామని చెప్పేసి నరకం దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్లే వరకు అక్కడ ఏముంటుందండి, పూర్తిగా అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి డైనింగ్ టేబుల్ ఉంటుంది. ఆ ప్రత్యేకమైనటువంటి డైనింగ్ టేబుల్ పైన అనేక రకాల తినుబండారాలు అనేది ఉంచడం జరుగుతుంది. ఆ తినుబండారాలన్నీ ఉంచడం జరుగుతుంది. కానీ అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరికి కూడా తినడానికి సరి అయినటువంటి చేతులకు స్పూన్స్ ఉంటాయండి. అందరి చేతులకు కూడా స్పూన్స్ ఉంటాయి, అంటే ఫోక్స్ కట్టబడతాయి. ఆ ఫోక్స్ కట్టబడి ఉండడం వల్ల ఎవరికి కూడా ఆ తినుబండారాలని తినడానికి వాళ్ళకి అవకాశం లేదు. అనేక రకాల తినుబండారాలు ఆ డైనింగ్ టేబుల్ పైన ఉన్నాయి, కానీ తినడానికి వాళ్ళకి అవకాశమే లేదు. అందరూ కూడా మొత్తం నీరసపడిపోయి ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు. ఎవరు కూడా సరైనటువంటి ఆ సమయానికి సరైనటువంటి ఆహారం లేకపోవడం వల్ల అందరూ కూడా చాలా అలసటతో చాలా నిరాసక్తగా ఉన్నారు వాళ్ళందరూ. సరే అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ స్వర్గానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. స్వర్గానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అదే పెద్ద డైనింగ్ టేబుల్ అనేది ఉంటుంది. అనేక రకాల తినుబండారాలను అక్కడ పెట్టడం జరుగుతుంది. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతులకు కూడా అందరికీ కూడా పెద్ద పెద్ద ఫోక్స్ కట్టబడి ఉంటాయి. తినడానికి ఎవరిది వాళ్ళు తినడానికి అక్కడ అవకాశమే లేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా అంతా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా యాక్టివ్గా అనేది అక్కడ కనబడుతున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏ విధంగా అలా యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు తినడానికి అవకాశం లేదు కదా. వాళ్ళు అందరూ కూడా ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నారు అక్కడ. అంటే ఇక్కడ మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఏంటిదంటే, మనము ఒకరికొకరము హెల్ప్ చేసుకున్నట్లయితే, విన్ విన్ ఫార్ములా ద్వారా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం అందరం కూడా సక్సెస్ సాధించడానికి కూడా అవకాశం అనేది ఎక్కువ శాతం అనేది ఉంటుంది. అదేవిధంగా మన జీవితంలో మనము పాటించాల్సినటువంటి మూడవ మెట్టు, థర్డ్ స్టెప్ అనేది ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. ఖచ్చితంగా జీవితంలో మనము డెవలప్మెంట్ అనేది ఉండి తీరాలండి. స్మాల్ ప్రోగ్రెస్ ఆల్సో షుడ్ బి దేర్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ప్రతి రోజుకు, ఈ రోజుకు నెక్స్ట్ డేకి ఒక చిన్న డెవలప్మెంట్ అనేది మన లైఫ్ లో ఉండాలి. ఆ తర్వాత వీక్ కానీ మనకు డెవలప్మెంట్ కనబడాలి. అదే విధంగా ఇయర్ టు ఇయర్ చూసినట్లయితే కూడా మన లోపల మన డెవలప్మెంట్ అయితే నాలెడ్జ్ పరంగా కానీ, మనీ గెయిన్ చేయడంలో కానీ, సొసైటీలో మన యొక్క రెస్పెక్ట్ లో కానీ, ఇలా అనేక రకాల విషయాల్లో కూడా మన ఆరోగ్య పరంగా కానీ, ఇలా అనేక రకాల విషయాల్లో ఖచ్చితంగా మన లైఫ్ లో ప్రోగ్రెస్ అనేది ఉండి తీరాలండి.
కాబట్టి ప్రోగ్రెస్ అనేది లేకుండా మనం జీవితం గడిపినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయాల పండుగలు మనం జరుపుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనము డే టు డే లైఫ్ లో, అందుకని చెప్పేసి అంటుంటారు చేంజ్ విత్ ద చేంజ్, ఇఫ్ యు ఆర్ నాట్ చేంజ్ విత్ ద చేంజ్ యు ఆర్ ఎక్స్చేంజ్డ్ విత్ ద చేంజ్ అంటుంటాం. అంటే నువ్వు మార్పుతో పాటు మారినప్పుడు మాత్రమే నువ్వు మనుగడ కొనసాగించగలుగుతావు. ఒకవేళ మార్పుతో పాటు నువ్వు మారనట్లయితే ఇక్కడ సమాజంలో మనుగడ సాధించడానికి అవకాశం లేదు అని చెప్పేసి చెప్తుంటారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో చాలా రకాల ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి, చాలా అప్డేట్ జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ని, అలాంటి అప్డేట్ నాలెడ్జ్ ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ దాంట్లో ఉన్నటువంటి విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితేనే మనం విజయాలు సాధించగలుగుతాము. కాబట్టి ఖచ్చితంగా మనము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనము మార్పును ఆహ్వానించుకొని ఆ మార్పుకు తగ్గట్టుగా మనము మారినట్లయితే, అప్డేట్ అవుతూ ఉన్నట్లయితేనే మనం విజయాలు సాధించగలము. ఇంకొక స్టెప్ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, తర్వాత విలువలతో కూడినటువంటి విజయం అవసరం అండి. మనం విలువలు లేనటువంటి విజయం సాధించడం వల్ల ఆ విజయానికి ఎలాంటి సార్థకత ఉండదండి. కాబట్టి నువ్వు ఏదైతే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నావు, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావు, అది విజయం సాధించినట్లుగా నువ్వు నిర్ణయించుకోవాలనుకుంటున్నావు. కానీ అలాంటి విజయం సాధించాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ విజయం సాధించే క్రమంలో కూడా ఖచ్చితంగా నువ్వు సరి అయినటువంటి విలువలను పాటించి తీరాలి. నువ్వు ఒకవేళ విజయం సాధించడానికి తప్పు మార్గాలను వెతుక్కొని తప్పు మార్గాల ద్వారా ఒకవేళ నువ్వు ఆ విజయాన్ని సాధించి నేను విజయం సాధించినట్లుగా నువ్వు పండుగ జరుపుకున్నట్లయితే దానికి ఎలాంటి ఉపయోగం కూడా లేదండి. కాబట్టి మనం అందరం కూడా లక్ష్యాలను నిర్ణయించుకోవాలి, విజయాల పండుగను జరుపుకోవాలి. కానీ ఆ విజయాలను సాధించేటువంటి క్రమంలో ఎలాంటి విలువలకు కూడా తిలోదకాలు ఇవ్వడానికి అవకాశం ఉండకూడదు. విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతూ మాత్రమే మనము ఖచ్చితంగా విజయాల్ని సాధించాలి. అలాంటి విజయానికి మాత్రమే సార్థకత ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు అన్నారు. కాబట్టి అందరి బాగు గురించి ఆలోచిస్తూ మనం విజయాల్ని సాధించాలి. కానీ అందరినీ మనం నష్టపరుచుకుంటూ విజయాలు సాధిస్తే ఆ విజయాలకు సార్థకత అనేది ఉండడానికి అవకాశం. దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాం. నిజాయితీతో ఉండడం ద్వారా ఎలాంటి సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి ఒక రాజు తనకు సంతానం ఉండదు. తర్వాత తన రాజ్యానికి ఎవరిని వారసులుగా ప్రకటించాలి అనేటువంటి సమస్యలో ఉంటాడు. ఇదే క్రమంలో చాలా ఆలోచిస్తాడు, అసలు ఎవరిని మన రాజుగా నియమించుకోవాలని చెప్పేసి. అప్పుడు తన యొక్క సామంత రాజులందరినీ కూడా కూర్చోబెట్టుకొని, తన యొక్క మంత్రివర్గాలందరూ కూర్చోబెట్టుకొని ఆలోచిస్తే 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒక చిన్న పరీక్ష ద్వారా మనం ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్లకు అన్ని రకాల శిక్షణ మనం అందించి తర్వాత మనము అతని దత్తత తీసుకొని మన రాజ్యానికి రాజుగా ప్రకటిద్దామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చెప్పిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా దానికి సంబంధించినటువంటి చాటింపు వేయడం అనేది జరుగుతుంది. అందరూ కూడా పిల్లలు 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా రాజ్యానికి ఆ పరీక్షకు రావాలి. అక్కడ ఒక రాజుగారు పరీక్ష పెడతారు. దాంట్లో ఒకవేళ నెగ్గినట్లయితే ఆ అబ్బాయిని రాజుగారు దత్తత తీసుకొని తర్వాత పెరిగిన తర్వాత రాజ్యానికి వారసునిగా రాజుగా చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాటింపు చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా చాటింపు చేసిన తర్వాత అందరూ కూడా అక్కడ రాజ్యానికి రావడం జరుగుతుంది. వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా రాజుగారు చెప్తారు, మీకు అందరికీ కూడా ఒక విత్తనం నాటినటువంటి ఒక కుండీని మీకు అందరికీ కూడా ఇస్తాను. 1 సంవత్సరం వరకు దాన్ని సంరక్షించి తర్వాత అది మొక్కగా మొలకెత్తిన తర్వాత సంవత్సరం తర్వాత దాన్ని ఎంత చక్కగా ఎవరు పెంచుకొని తీసుకొని వస్తారో వాళ్లకు నేను నా రాజుగా, నా యొక్క కుమారునిగా, దత్తపుత్రునిగా తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందరికి కూడా విత్తనాలను వేసినటువంటి పూల కుండీలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ తీసుకెళ్తారు.
అయితే అందరూ కూడా ఇంట్లో జాగ్రత్తగా నీళ్లు పోస్తూ దాన్ని సంరక్షిస్తూ ఉంటారు. 1 ఇయర్ వరకు దాన్ని సంరక్షించాలి. అది ఒక మొక్కగా మొలకెత్తాలి, పువ్వులు పూయాలి, లేదా పండ్లు కాయాలి. అలాంటి చెట్టును తీసుకెళ్లి చూపెట్టినట్లయితేనే రాజు మనకు కుమారునిగా స్వీకరించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆ మొక్కని సంరక్షించడం జరుగుతుంది. కానీ ఒక నరేష్ అనేటువంటి అబ్బాయి యొక్క పూల కుండిలోని విత్తనం మాత్రం అసలు మొక్కగా అవతారం చెందడానికి, మొక్కగా మొలకెత్తడానికి అవకాశం లేదని. అసలు రోజు నీళ్లు పోస్తున్నాడు కానీ అసలు అది కనీసము విత్తనం నుండి మొక్క అనేది రావట్లేదు. చాలా రోజులు ప్రయత్నం చేశాడు. ఇలా నెలలు గడిచిపోయినాయి. చివరగా సంవత్సరం పూర్తయిపోయింది. సంవత్సరం పూర్తయిపోయిన తర్వాత మనకు అందరూ కూడా ఆ పూలగుండలు తీసుకొని రాజ్యానికి వెళ్తున్నారు. అందరూ రాజ్యానికి వెళ్ళేటప్పుడు చూస్తున్నట్లయితే ఒక నరేష్ పూలకుండి తప్ప మిగతా అన్ని కూడా మంచి పువ్వులు పూసినటువంటి మొక్కలతో అన్ని పూలకుండులు కూడా అందంగా కనబడుతుంది. నరేష్కి చాలా బాధ అనిపించింది. బాధ అనిపిస్తే అమ్మ చెప్పింది, నువ్వు చేయాల్సింది నువ్వు చేశావు, మన బాధ్యత మనం సంరక్షించాము, ప్రతిరోజు నీళ్లు పోసాము, కాబట్టి నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సరే అని చెప్పేసి అందరూ వెళ్తారు. రాజ్యానికి వచ్చిన తర్వాత అందరూ పిల్లలందరూ కూడా పూలగుండులతో వచ్చారు. ఒక్కొక్కరు ఆ యొక్క రకరకాల పువ్వులు ఫలితం ప్రకటిస్తున్నటువంటి సమయంలో రాజుగారు అందరి పరిశీలించిన తర్వాత నరేష్ ను నేను దత్తపుత్రుడిగా స్వీకరిస్తున్నాను అని చెప్పేసి ప్రకటించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అరే ఏమిటి, అతని యొక్క విత్తనం మొలక ఎత్తనే లేదు, అసలు పువ్వులు పుయ్యనే లేదు, అతన్ని ఇలా సెలెక్ట్ చేస్తారని చెప్పేసి అటువంటి కుతూహలంతో రాజుగారు చెప్తారు, మీకు ఇచ్చినటువంటి విత్తనాలు అన్ని కూడా ఉడకబెట్టినటువంటి విత్తనాలు, అవి అసలు మొలకెత్తడానికి అవకాశమే లేదు. నరేష్ నిజాయితీగా అతను అది మొలకెత్తలేదు, దాన్నే తీసుకొని వచ్చాడు. మీరందరూ ఎలాంటి మొక్కలు తీసుకొచ్చారో నాకు అర్థమైపోయింది అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి విలువలతో మనం జీవితాన్ని కొనసాగించినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది వరించి తీరుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మనము తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే వైఫల్యాలకు నిరాశ చెందకూడదు. జీవితం అనేది ఖచ్చితంగా మనకు ఫస్ట్ జీవితంలో సమస్యలు అనేవి చాలా ఎదురవుతుంటాయండి. ఆ ఎదురైనటువంటి సమస్యలను మనం దాటుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే జీవితంలో సరైనటువంటి స్థానానికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బంగారం ఎంత కొడితే అంత మెరుస్తుందండి కదండి. బంగారం ఎంత కొడితే అంత మెరుస్తుంది. అంటే ఆ మెరుపు రావాలన్నట్లయితే ఆ కష్టాలు పట్టుకోవాలి. బురద నీటిలోనే తామర ఉదయిస్తుంది. కాబట్టి కష్టాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి మాత్రమే ఈరోజు కష్టాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి మాత్రమే ఈరోజు విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు చాలా మంది కూడా సెలబ్రిటీస్ ను చూస్తుంటాం. వాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి స్థానాన్ని చూసుకొని వాళ్ళందరూ కూడా పూర్వజన్మ సుకృతంలో వారు చేసినటువంటి పుణ్యం వల్ల, లేకపోతే వాళ్ళు గోల్డెన్ స్కూల్ తో పుట్టారు కాబట్టి మనం ఈ విధంగా సక్సెస్ అనేది పొందుతున్నారు అని చెప్పేసి మనం అందరం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు అతని యొక్క కులం వల్లనో, అతని యొక్క పేరెంట్స్ డబ్బు వల్లనో, లేదా అతని యొక్క బ్యాక్గ్రౌండ్ వల్లనో, అతని యొక్క రాష్ట్రం వల్లనో ఎవరు కూడా ఈరోజు సక్సెస్ అయినట్లుగా దాఖలా లేవండి. అతని యొక్క హార్డ్ వర్క్ మాత్రమే అతన్ని సక్సెస్ గా తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉందండి. మనం ఈరోజు చూస్తుంటాం, విరాట్ కోహ్లీ కానీ, రజనీకాంత్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ చాలా మంది కూడా ఈ రోజుల్లో చాలా టాప్ స్థాయికి అనేది వెళ్ళడం జరిగింది. వాళ్ళు అంటే ఆ స్థాయికి వెళ్ళారు అంటే వాళ్ళ యొక్క యవ్వన దశలో చాలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి, అనేక రకాల సమస్యలను వాళ్ళు ఎదుర్కొన్నారు కాబట్టి, అనేక రకాల వాళ్ళ కష్టాలను వాళ్ళు ఓర్చుకున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ఆ టాప్ స్థాయిలో అనేది ఉండడం జరిగిందండి. మనం ఈరోజు విరాట్ కోహ్లీ చూస్తుంటాం. విరాట్ కోహ్లీ ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడితే ఒక కంపెనీ వాళ్ళు
₹1,00,00,000 ఇస్తున్నాం. కారణం అండి, అంత అతనికి క్రేజ్ అనేది ఉంది. అతను ఈ యొక్క క్రేజ్ ని ఒక రోజులో సంపాదించుకోలేదండి. ఎండనక వాననక అనేక రోజులు అతను కష్టపడి ప్రాక్టీస్ చేసి దాంట్లో నిష్ణాతుడు అయ్యాడు కాబట్టి ఈ రోజు అతనికి అంత క్రేజ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత క్రేజ్ ఉన్న తర్వాత కూడా నెక్స్ట్ డే మ్యాచ్ ఉన్నదంటే అతను హాయిగా పడుకుంటే నెక్స్ట్ డే మ్యాచ్ లో అతని యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటుందని బాగుండడానికి అవకాశం లేదు. కాబట్టి అతను నిరంతర సాధన చేసినట్లయితేనే అతను మళ్ళీ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడో ఒక యూనిట్ టెస్ట్ అప్పుడు బాగా చదవాలని చెప్పి విద్యార్థులు ఆఫీసులు ఎప్పుడు చదవలేకపోతే లేదా యాన్యువల్ ఎగ్జామ్స్ కి చదవలేకపోతే వాళ్ళ సక్సెస్ సాధించడానికి అవకాశం లేదు. అదే విధంగా ఆ ప్లేయర్స్ చూడండి, అంటే మనకు కేవలము సెంచరీ కొట్టినప్పుడు అతనికి ఇచ్చేటువంటి బహుమానాలు మాత్రమే మనం చూస్తున్నాం. కానీ అంతకంటే ముందు ఎన్ని రోజులు మండు టెండలో కూడా అతను నెట్ ప్రాక్టీస్ చేశాడో అది మనం గమనించినట్లయితే విజయం ఏ విధంగా వరిస్తుందో అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి వైఫల్యాల ద్వారా మనము సరైనటువంటి పాఠాలను నేర్చుకొని ఆ వైఫల్యాలకు కుంగిపోకుండా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఆ వైఫల్యాలను మనం ఒకవేళ కుంగిపోయినట్లయితే మనము ఒక ఓటమికే ఆగిపోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది మనకి ఏర్పడుతుంది. కాబట్టి విజయాల పండుగలు మనం జరుపుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఆలోచనలు అనేది ఉన్నతంగా ఉండాలి. మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మన యొక్క జీవితం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మన ఆలోచనలు అనేవి ఉన్నతమైనవిగా ఉండేటట్లుగా మనం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ విధంగా ప్రయత్నించినప్పుడు మాత్రమే మంచి ఆలోచన ద్వారా మంచి కార్యాలు చేయగలుగుతాం. మంచి కార్యాల ద్వారా మంచి జీవితం అనేది మనకు లభిస్తుంది. కాబట్టి ఆలోచనలు ఉండాలి, అదేవిధంగా టీమ్ స్పిరిట్ ఉండాలి. మనం ఒక టీమ్ గా ముందుకెళ్ళినప్పుడు మాత్రమే విజయాన్ని తొందరగా అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మనం ప్రతిరోజు కూడా ప్రోగ్రెస్ అనేది ఉండి తీరాలి. డే టు డే కానీ వీక్ టు వీక్ కానీ ఇయర్ టు ఇయర్ కానీ ఖచ్చితంగా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి వెళ్ళేటువంటి క్రమంలో మన ప్రోగ్రెస్ అనేది ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా తర్వాత విలువలతో కూడినటువంటి జీవితం ఉండాలి. విలువలతో కూడినటువంటి లైఫ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ సాధించినటువంటి విజయానికి మనకు సరి అయినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. అదే విధంగా అనేక రకాల కష్టాలు అనేవి లైఫ్ లో ఎదురవుతుంటే ఆ లైఫ్ లో ఎదురైనటువంటి కష్టాలకు మనం కృంగిపోకుండా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనకు సరి అయినటువంటి విజయం అనేది మనకు లభిస్తుంది. కాబట్టి ఈ స్టెప్స్ అన్నింటినీ మనము జాగ్రత్తగా గుర్తుంచుకున్న తర్వాత అతి ముఖ్యమైనటువంటి అంశము ఇంకొకటి టైం మేనేజ్మెంట్. సమయం అనేది చాలా అద్భుతమైనటువంటి ఆస్తి. ఈరోజు కొన్ని సంవత్సరాలుగా ముఖేష్ అంబానీ భారతదేశంలో సంపన్నమైనటువంటి వ్యక్తిగా కొనసాగుతూనే ఉన్నాడు. అతనికి ఉండేటువంటిది 24 గంటలే, మనకు ఉండేటువంటిది కూడా కేవలము 24 గంటలే. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉండేది 24 గంటలే. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని వాళ్ళు ఎంత చక్కగా ప్లానింగ్ చేసి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారో మనం అర్థం చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి 24 గంటల్లో మన సమయాన్ని మనము ఏ విధంగా కేటాయిస్తున్నాము అనేది మనం ప్రణాళిక చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే తమకు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంది. ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని వృధా చేస్తారో వాళ్ళందరూ కూడా తాము అనుకున్నటువంటి లక్ష్యాలు వాళ్ళు రాసినటువంటి డైరీలో కానీ వాళ్ళు నెరవేర్చుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ సమయం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆస్తి. అదే విధంగా మాటల ద్వారా మాత్రమే మనం ఈరోజు జీవితంలో అనేక రకాల సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మాటల ద్వారానే మనము సొసైటీలో అనేక రకాల వ్యక్తులను మనము కలిసినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చేటువంటి సమస్యలను మనం పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది.
మాటే మంత్రం అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కథ చెప్తాను దీనికి సంబంధించి. ఒక అబ్బాయి తన వాళ్ళ అమ్మ కొట్టింది అని చెప్పేసి ఇంటి నుంచి పారిపోతాడు. ఇంటి నుంచి పారిపోయిన తర్వాత ఒక గుహలోకి వెళ్తాడు. గుహలోకి వెళ్తే ఆ గుహలో వాళ్ళ అమ్మను కోపడుతూ ఐ హేట్ యూ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అనగానే ఆ రివర్స్ గా అక్కడ కూడా హేట్ యూ అనేది వస్తుంది. అంటే ఆశ్చర్యపోయి భయపడతాడు. అరే ఇట్లా నన్ను హేట్ యూ అని చెప్పేసి ఒకరు అంటున్నారు అని చెప్పేసి భయపడి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అమ్మతో అంటాడు, ఇట్లా నన్ను హేట్ యూ అని చెప్పేసి గుహలో ఉన్నటువంటి వ్యక్తి అంటుండు అని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటే అమ్మ అంటుంది, నువ్వు వెళ్ళి మళ్ళీ ఒకసారి ఐ లవ్ యూ అని చెప్పేసాను, అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పేసి. అదే విధంగా అబ్బాయి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ ఐ లవ్ యూ అనేది జరుగుతుంది. తిరిగి అక్కడ ఐ లవ్ యూ అనేది వినబడుతుంది. అంటే మనం ఏదైతే ఇస్తామో, ఏదైతే మాట్లాడతామో అదే మనకు రివర్స్ గా రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ నీ యొక్క మాటలు చక్కగా లేకున్నట్లయితే, నీ యొక్క బిహేవియర్ సరిగా లేకున్నట్లయితే ఖచ్చితంగా అదే మళ్ళీ రిపీటెడ్ గా నీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీ యొక్క మాటలు సరిగా ఉన్నట్లయితే సొసైటీలో ఖచ్చితంగా నీకు వచ్చేటువంటి గౌరవం సరైన విధంగా ఉంటుంది. నీ యొక్క బిహేవియర్ సరిగా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా నీకు వచ్చేటువంటి గౌరవం కూడా చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇస్తామో సొసైటీకి దాని ద్వారానే అదే మనం తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు ర్యాష్ గా బిహేవ్ చేస్తున్నట్లయితే అలాంటి బిహేవియర్ ద్వారా మాత్రమే నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చేటువంటిదే మళ్ళీ మనం తిరిగి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి డియర్ ట్రైనర్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఈ లైవ్ ద్వారా చూసినటువంటి అనేక రకాల వయసు గల వ్యక్తులందరికీ, మరి ఇంపాక్ట్ ఫౌండేషన్ ని ఇంతగా ఆదరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యువతరానికి అందరికీ కూడా ఈ పాటల ద్వారా ఖచ్చితంగా మీరు మార్పు కలిగినట్లయితే, మేము ఈ రోజు గంపా నాగేశ్వరరావు సార్ గారి లాక్డౌన్ టైం అంతా కూడా దాదాపు రోజులుగా అనేక రకాల మంచి మంచి స్పీకర్స్ ద్వారా మీకు అనేక రకాల విషయాల్ని అందించడం అనేది జరిగింది. కాబట్టి మీరు వాటిని నేర్చుకొని దానిలో మీరు సక్సెస్ అయినట్లయితేనే ఈరోజు ఈ లాక్డౌన్ టాక్స్ అనేది సార్థకత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి అనేక రకాల విషయాలను మీరు నేర్చుకొని సక్సెస్ అవుతారని, ఇలాంటి విజయాల పండుగను ప్రతిరోజు మీరు అందరూ జరుపుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ లాభిశెట్టి మహేష్ కుమార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు అడగవచ్చు. I request to please raise your hand for asking the question for Labhishetty Mahesh Kumar. And also Mahesh Garu, can you please share your email ID and mobile number? Anybody can ask regarding success, failure. Yes, Andy, can you please share your email ID and phone number? సత్య గారు. సార్ హలో, చెప్పండి సత్య గారు. నాదొక చిన్న ప్రశ్న ఏంటంటే, మామూలుగా మనం ప్రతినిత్యం ఏదో వ్యాపకంలోనే ఉండుంటాం, ప్రతిసారి ఏదో పని చేస్తూనే ఉంటాం. సో ఆ సక్సెస్ అనేది డిఫరెంట్ వేలో వెళ్తేనే వస్తుందా, లేకపోతే నార్మల్ గా వస్తుందా? సక్సెస్ అనేది హలో, క్వశ్చన్ మరోసారి అడగండి, వినపడట్లేదు. సార్ మీ ఫోన్ నంబర్, మొబైల్ నంబర్ షేర్ చేయండి అని అడుగుతున్నారు. ఓకే అండి. సార్ చెప్పండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు 9440, నా సెల్ నంబర్ 9440541373. 9440541373. అదేవిధంగా నా మెయిల్ ఐడి వచ్చేసి లాభిశెట్టి LABHISHETTY 8004@gmail.com. ఇది నా మెయిల్ ఐడి అండి.
Fine, sir. Thank you very much. It was a great session, Mahesh Garu. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ గంపా నాగేశ్వరరావు సార్.